కేసీఆర్కు సీతక్క లీగల్ నోటీసులు. అంగన్వాడీ ఫోన్ల కొనుగోలులో మంత్రిపై బీఆర్ఎస్ సోషల్ మీడియా దుష్ప్రచారం. 48 గంటల్లో క్షమాపణ చెప్పుకుంటే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. టీఎస్ ద్వారానే కొనుగోలు, తన ప్రమేయం లేదని వెల్లడి. అసెంబ్లీలో నిలదీసినందుకే తనను టార్గెట్ చేశారని ఫైర్. ఇప్పుడు నీ ప్రమేయం ఉందా, నీ ప్రమేయం లేదా అంటే నీ శాఖలో నీ ప్రమేయం లేకుండా ఎట్లుంటుందక్క? వాళ్ళు చెప్పిన ఆధారాలతో వాళ్ళు చెప్తే అలా నిజం ఉందా లేదా అనేది మీరు చర్చ పెట్టుకోవాలి. ఎంత మింగిలు దీన్ని బట్టి ఈయన రాసిండో రాయలేదు, ఈయన వెలుగైన కదా, ఇది కాంగ్రెస్ పత్రికనే కానీ కొంచెం అంత ప్రియారిటీ అయితే ఉండదు, ప్రజల కోసం అయితే పనిచేస్తారు. ఇదే చూద్దాం. అంగన్వాడీ ఫోన్ల కొనుగోలు విషయంలో నిరాధార ఆరోపణలు. కేసీఆర్ వచ్చి చెప్తాడే క్షమాపణ? ఎవరికైనా చెప్పంగా చూసిలా కేసీఆర్? తెలంగాణ ఉద్యమ రథసారథి, 9.5 సంవత్సరాల ముఖ్యమంత్రి. మీరు ఆహ్వాన పత్రికకు కేసీఆర్ ఫామ్ హౌస్కి పోయి సీతక్క ఉన్న కొండ సూర్యకనే వంగి దండాలు పెట్టిన కేసీఆర్ మీకు క్షమాపణ చెప్తాడా? ఆయనకి సంబంధం ఉందా? మీరు కేటీఆర్ను టార్గెట్ చేయాలి. కేసీఆర్ ఎట్లా క్షమాపణ చెప్తారా? సోషల్ మీడియా నడిపించేది కేసీఆరా? కేటీఆర్ ఆధ్వర్యంలో నడుస్తుంది కదా. ఇట్లా సీతక్క ఇట్లయితే అంగన్వాడీ ఫోన్ల కొనుగోలు విషయంలో నిరాధార ఆరోపణలతో తన ప్రతిష్టను దెబ్బతీసేలా బీఆర్ఎస్ అధికార సోషల్ మీడియా వేదికలో దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. సోమవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపారు. తన తరపు న్యాయవాది నాగులూరి కృష్ణకుమార్ ద్వారా రిజిస్టర్ పోస్టులో నోటీసులు పంపించారు. 48 గంటల్లోగా ఆ పోస్టులను తొలగించి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంగన్వాడీలకు మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరిగిందని మంత్రి స్పష్టం చేశారు. మొత్తం టెండర్ విలువే 44.42 కోట్లు, కానీ అందులో 30 కోట్ల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉంది. ఇది పూర్తిగా అసంబద్ధం, ఆధారాలు లేని ఆరోపణ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు తగ్గట్టుగా ఇతర రాష్ట్రాల కంటే తక్కువ ధరకే ఒక్కో ఫోన్ 11,650కి కొనుగోలు చేసినట్టు వివరించారు. ఇప్పుడు 11,650కి ఫోన్ ఎట్లా కొన్నారు అంటున్నా. ఆ ఫోన్ మార్కెట్లో 7,500 రూపాయలకి అందుబాటులో ఉంది కదా సీతక్క. 7,500 రూపాయలకి అందుబాటులో ఉన్న ఫోను 11,650 రూపాయలు పెట్టి ఎట్లా కొన్నావు అని అడుగుతున్నాం. ఇప్పుడు సింగిల్ ఫోన్ కొంటేనే 7,500 రూపాయలకి వస్తుంది. అది మనం బల్క్లో కొంటే ఇంకో 1,000 రూపాయలు తగ్గించి, అరే నాకు ఇప్పుడు ఒక ఫోన్ కొనే కన్నా 10,000 ఫోన్లు ఒకటేసారి ఆర్డర్ చేస్తే వాడు తగ్గిస్తాడా? తగ్గిడా? 1000 ఏంది, 2-3 వేలు తగ్గుతుంది. సరే 1000 రూపాయలే తగ్గి 7,500 రూపాయలు మార్కెట్లో ఉంటే మనం బల్క్లో కొంటే 6,500 రూపాయలు అయితే అటువంటి ఫోన్కు సరే 7,500 వేసుకో పట్టు, 7,500 రూపాయల మార్కెట్ ప్రకారం వేసుకున్నా 7,500 రూపాయలు పెట్టాల్సిన ఫోన్కు 11,650 రూపాయలకు ఎట్లా కొనుగోలు చేసిందని అడుగుతుండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. దానికి చెప్పే దమ్ము లేదా మన దగ్గర? కొనుగోలు చేశాడని వివరించారు. ఫోన్ల కొనుగోలు వ్యవహారంలో తన వ్యక్తిగత ప్రమేయం ఏమీ లేదని చెప్పారు. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఈ ప్రక్రియను నిర్వహించిందని, ఎక్స్పర్ట్ కమిటీ టెండర్ వాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారమే కాంట్రాక్ట్ కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. రూల్స్ ప్రకారం జరిగిన పనిపై కుట్రపూరితంగా బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో నిలదీసినందుకే బీఆర్ఎస్ సోషల్ మీడియా అకౌంట్లలో జరిగే ప్రచారానికి కేసీఆర్ బాధ్యత వహించాల్సిందేనని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. మంచిగానే ఉన్నది నీ కథ. నోటీసులు పంపిన అనంతరం ప్రజాభవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. వ్యక్తులు ఆరోపణలు చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ పార్టీ అఫీషియల్ పేజీలో పెట్టడం వల్లే నోటీసు ఇచ్చాను. గతంలోనూ ఇలాగే చేసే నోటీసు పంపాను. తప్పును 10 సార్లు చెప్తే అది నిజం అయిపోదు అని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడిన అవాస్తవాలను నిలదీసిన కొద్ది గంటల నుంచే తనపై దుష్ప్రచారం మొదలుపెట్టారని మంత్రి ఫైర్ అయ్యారు. సీతక్క, మేము ఏమంటున్నాం, మీకు మంచి పేరే ఉంది. యాక్చువల్ సీతక్కకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే మంచి పేరు వచ్చింది. మరి కాంగ్రెస్ మంత్రి అయిన తర్వాత ఎందుకు డిసిషన్ తీసుకుంటుందో అర్థం కాదు. కానీ 7,500కు దక్కాల్సిన ఫోను 7,500కి ఎవడు పోయినా, నువ్వైనా నేను పోయినా 7,500 రూపాయలకి ఆ ఫోన్ వస్తుంది. ఆ ఫోను 11,650 రూపాయలు పెట్టి ఎట్లా కొన్నారు అని అడుగుతున్నాం.
ఒక్కొక్క ఫోన్లో వేల రూపాయల కమిషన్లు తీసుకొని దాదాపు 8 కోట్ల రూపాయల వరకు మీరు తీసుకున్నట్టు సమాచారం వస్తుంది. అంటే మీరంటే దాంట్లో కుట్రలు జరిగినట్టు, దాంట్లో మొత్తం మింగి బొక్కలేసుకున్నట్టు వస్తూ ఉంది. దీనిపైన మీరు చెప్పాల్సింది ఏమన్నా ఉంటే దానిపైన ఆన్సర్ చేయాల్సింది, కానీ నేను కేసీఆర్కు నోటీసులు ఇస్తా అంటే కేసీఆర్ దేకుతాడు మిమ్మల్ని. భలే ఉన్నారు. కేటీఆర్ను టార్గెట్ చేయాలి మీరు. వారే వా, దాని గురించి మాట్లాడారు ఇక అస్సలు. ఇక సాకారం అవుతున్న విమెన్ పవర్, మహిళా సంఘ